రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. శివాజీ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో వివాదం చెలరేగగా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. ఇక మరోవైపు అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో భారీగా మోహరించిన పోలీసులు శివాజీ విగ్రహాన్ని తొలగించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మహేశ్వరంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేదు అంటూ కూడా విగ్రహాన్ని తొలగించాలని కొంతమంది విగ్రహం పెట్టి తీరుతామని చెప్పేసి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రస్తుతం మహేశ్వరం సర్కిల్లో రాత్రి 2 గంటల సమయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కొంతమంది వ్యతిరేకించడంతో పోలీసులు ఇక్కడ చేరుకొని ఇరు వర్గాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసి ప్రస్తుతానికైతే విగ్రహాన్ని తీసుకెళ్లి గ్రామ పంచాయతీ దగ్గర పెట్టి అనుమతి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా వారికి చెప్పినట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక వర్గం విగ్రహం వద్దంటే ఇంకో వర్గం విగ్రహం పెడతామని చెప్పేసి కూడా ఇక్కడ ఆందోళనకు దిగడం జరిగింది. పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటుకి సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున యువత ఇక్కడ మోహరించడం జరిగింది. పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడంతో ఒకసారిగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఏం జరిగిందండి, అసలు విగ్రహాన్ని ఎందుకు తొలగిస్తున్నారు? ఏర్పాటుకి అనుమతి లేదా? ఏదైతే మహేశ్వరం హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఈ చౌరస్తాలో ఈ గ్రౌండ్లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని కొంతమంది యువకులు మహేశ్వరం గ్రామానికి సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం దగ్గర ఇక్కడ స్థలం ఉంది కాబట్టి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సరే వారు ఎవరి దగ్గర అనుమతి తీసుకోకపోవడం అనేది ఒక చిన్న ఇష్యూ. దాన్ని బేస్గా చేసుకొని కొంతమంది ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు, లేదా కొంతమంది కమ్యూనిటీ పరంగా ఉండొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ సర్కిల్లో మన రాజ్యాంగకర్త అయిన డిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము, అదేవిధంగా మన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన బాబు జగజీవన్ రావు గారిది ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇందులోనే దీంట్లో స్థలం ఉంది కాబట్టి, ఈ వెనక సైడ్ ఖాళీ స్థలం చాలా ఉంది కాబట్టి, ఏదైతే శివాజీ మహారాజ్ మన హిందూ ధర్మం కోసము ఏదైతే ఆయన జీవితాన్ని త్యాగం చేసిండో వారి విగ్రహ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏదైతే ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో కాదు ఆయన సొంతము. అదేవిధంగా ఈ అంబేద్కర్ కూడా ఒక కులానికో ఒక మతానికో కాదు, ఆయన కూడా అందరి వాడు, అందరికీ సమానత్వమే. రాజ్యాంగం కల్పించిండు, ఓటక్కు కల్పించిండు, అవన్నీ మనకిచ్చిండు కాబట్టి ఆయన కూడా అందరికీ సమానమే. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అందరికీ సమానమే. కాబట్టి ఆ ధోరణితో కొంతమంది ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలనుకున్నాము. దాన్ని ఏదైతే మేము గ్రామ పెద్దలందరం కూడా కలిసి, అదేవిధంగా ఇప్పుడు అఫీషియల్గా కూడా కొంతమంది వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని గ్రామ పంచాయతీలు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ఎంపీడీఓ గారు కానీ అందరు చెప్పిన విధంగా మేము ఏదైతే ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం 20 తారీఖు మీటింగ్ పెట్టుకొని దీన్ని మేము ఎక్కడో ఒక దగ్గర ప్రతిష్ఠిస్తామని హామీ ఇవ్వడంతో విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసి గ్రామ పంచాయతీ పరిధిలో పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత 20 తారీఖు తర్వాత మేము శాయశక్తుల విగ్రహాన్ని ఇక్కడనే పెట్టడానికి ప్రయత్నిస్తాము. లేని ఎడల ఎక్కడన్నా మనకు ఎక్కడ అనుకూలమైన ప్లేస్ ఉంటే అక్కడ శివాజీ మహారాజ్ విగ్రహము ఖచ్చితంగా ప్రతిష్ఠిస్తామని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి, అసలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఏదైతే చూస్తున్నారో ఈరోజు ఎంత దారుణంగా, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజును దేవుడిలాగా కొలిచేటువంటి హైందవ సమాజంలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోలేని పరిస్థితిలో ఈ యొక్క హైందవ సమాజం ఉన్నదంటే ఇప్పటికిటంగా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మహేశ్వరంలో హైందవ సమాజం తీసుకురావడం జరిగింది, పోలీసులు తీసుకురావడం జరిగింది. ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎంత దారుణంగా ఈరోజు క్రేన్ పెట్టి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజును తొలగిస్తేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. కొంతమంది మనకు చిచ్చు పెట్టడానికి ఈరోజు కొంతమంది ఈరోజు రోడ్డు మీద కూర్చొని దళిత సంఘాలను ప్రేరేపించి ఈరోజు మహనీయుని ఛత్రపతి శివాజీ మహారాజును తొలగించమనే అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా ఈరోజు హైందవ సమాజం భావిస్తున్నది. మేము ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించినటువంటి పరిస్థితి కానీ హైందవ సమాజం ఎప్పుడు చేయలేదు. ఈరోజు కేవలం దళితులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో పెట్టొద్దు అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దళిత నాయకులకు విన్నవిస్తున్నాను. హైందవులను అందరినీ, భారతదేశంలో ఉన్నటువంటి హైందవులను అందరినీ గిట్టంగా ఈరోజు కించపరుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందరూ ఈ సమాజం కోసం మరి ఆ మహనీయులు ఈరోజు వాళ్ళు పోరాటం చేసి
వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మనం ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాము. మనము నొస్టికి బొట్టు పెట్టుకొని హైందవులము హిందువులం అని చెప్పి గర్వంగా ఛాతి విరుచుకొని ఈరోజు బతుకుతున్నామంటే వాళ్ళు ఇచ్చిన భిక్ష కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి మహేశ్వరం ప్రాంతంలో దాదాపు 25 ఏళ్ల కళను ఈరోజు అంటే కొన్ని కుటిల రాజకీయాలను బలి చేసినటువంటి ఈరోజు కోణం మన మహేశ్వరం ప్రాంతంలో చూడడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో తిరుగుకుంటూ దాదాపు హైందవ సమాజం అంటే ఏంది, అసలుకి హైందవ సమాజం ఏందన్నది సమాజాన్ని తెలియజేస్తుంది ఈరోజు ఆర్ఎస్ఎస్. అలాంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులందరం గిటంగా 25 ఏళ్ల కళను ఈరోజు మనం ఏదైతే కళని సార్థకం చేసుకుంటామని మేము అందరం అనుకుంటే ఆ యొక్క కళని ఈరోజు నీరుగార్చేటటువంటి కుటిల రాజకీయాలు ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కుటిల రాజకీయాలు ఎవరు చేస్తారో వాళ్ళందరికీ చేతులు దండం పెట్టి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీ రాజకీయాలు మానుకొని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. ఇవాళ అంబేద్కర్ పక్కన శివాజీని పెడితే ఈరోజు ఏం జరుగుతుంది అసలుకి, ఈరోజు ఏం విచ్ఛిన్నం అవుతుంది అసలుకి, ఈరోజు అంటే ఏం జరుగుతుంది అసలుకి, అంటే ఈ సమాజం ఏ విధంగా ఆలోచన చేయాలనో ఒకసారి ఆలోచన చేయండి, క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ అంబేద్కర్ గారు విధంగా హిందువుగా ఈరోజు ఆయన ఏదైతే మన భారతదేశంలో పుట్టిండో ఏదైతే శివాజీ మహారాజు ఈరోజు పెట్టినటువంటి భిక్షని గుర్తుపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఇక్కడైనా మీ ధోరణి మార్చుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆయన పక్కనే ఈ యొక్క శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్టాపన చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న రాత్రి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయమే కొంతమంది వ్యతిరేకిస్తూ ఆందోళన దిగడంతో దానికి సపోర్ట్గా మళ్ళీ విగ్రహానికి సపోర్ట్ కూడా చాలా మంది పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపట్టడం జరిగింది. ఇక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆందోళన దిగినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పెద్దలు అదేవిధంగా కొన్ని పోలీసులు వారికి నచ్చజెప్పి 20వ తారీఖు మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ప్రతిష్ఠించాలని చెప్పేసి కూడా తీర్మానించడంతో ప్రస్తుతానికైతే విగ్రహాన్ని తీసుకెళ్లి గ్రామ పంచాయతీ వద్ద అక్కడ పెట్టి ఆ 20వ తారీఖు మీటింగ్ తర్వాతే ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఉదయం నుంచి మహేశ్వరంలో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించి దాదాపు 200-300 మంది పోలీసులు ఇక్కడ మోహరించారు. విగ్రహాన్ని తొలగిస్తున్నారని తెలుసుకొని పెద్ద ఎత్తున మహేశ్వరం గ్రామానికి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇక్కడికి రావడంతో ఒకసారిగా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే అందరికీ నచ్చజెప్పి గ్రామ పెద్దల సమక్షంలో 20వ తారీఖు మీటింగ్ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ఇక్కడైతే ఇక్కడ లేదంటే మరొక చోట ఎక్కడైతే అనువైన చోటు ఉందో అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అందరం సహకరిస్తామని చెప్పడంతో ప్రస్తుతం అయితే విగ్రహాన్ని తొలగిస్తూ ఇక్కడ నుంచి గ్రామ పంచాయతీకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి 20వ తేదీనే మళ్ళీ తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పడంతోనే ప్రస్తుతం అయితే ఆందోళన తాత్కాలికంగా విరమించడం జరిగింది. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ.